ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ఎపిసోడ్ సహకారులు లేరు. ఈ మాసం ఈ 6 దినాలు ప్రభువు సహకారులను పంపించలేదు. ప్రార్థన చేద్దాము. వాక్యము శక్తి కలిగినటువంటిది. ఈ వాక్యము యొక్క శక్తి మనుషులను బ్రతికిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధల్లో నాకు నెమ్మదిని ఇచ్చిందన్నాడు కీర్తనకారుడు. ఈ వాక్యం కొరకు ప్రార్థిద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ వాక్యము బ్రతికిస్తుందని వ్రాయబడింది. బ్రతికింప చేయు శక్తి నీ వాక్యమందున్నది. అట్టి వాక్యము ఆధ్యాత్మిక మృతులైన శ్రోతలను ఈ దినం బ్రతికించేదిగా చేయుమని, ఆర్థిక కృపలను కావలసినంత మేరకు ఇవ్వవలసిన సమయానికి దయచేయమని రక్షకుడు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 10వ వచనం మీ ఎదుట ఉంచుకోనండి. మత్తయి సువార్త 9:9 గత రాత్రి ధ్యానించాం. 9వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు 4 వచనాల్లో యేసు తన ఇంట భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన యొద్దకు కొందరు పాపులు, కొందరు సుంకరులు వచ్చారు, కూర్చున్నారు. ఆయన యొద్ద శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులను పరిచయులు పిలిచి, మీ బోధకుడు పాపులతో సుంకరులతో భోజనం చేస్తున్నాడు ఏమిటి అని ప్రశ్నించారు. దానికి ఆ మాట విన్న యేసు, రోగులకు వైద్యుడు, మిగిలిన వారికి అక్కర్లేదు. రోగులకే వైద్యుడు. నేను పాపులనే పిలవటానికి వచ్చాను, నీతిమంతులు పిలవటానికి రాలేదు. నేను బలిని కోరను, కనికరాన్నే కోరుతున్నాను అనే లేఖనం మీరు చదివారు కదా, మీరు వెళ్ళి దాని భావం ఏంటో నేర్చుకోండి అని చెప్పారు. అక్కడితో ఈ 13వ వచనం ముగుస్తుంది. ఈ సందర్భంలో ఈ వాక్యం మనం చూచినప్పుడు, యేసు భోజనమునకు కూర్చున్నప్పుడు, ఇంగ్లీష్లో చదువుతాను, and Jesus reclined at a table in the house. Behold, many tax collectors and sinners came and were reclining with Jesus and his disciples. యేసు భోజనమునకు ఇంట కూర్చున్నప్పుడు, కపెర్నహూములో సన్నివేశం ఇది. 9వ వచనంలో కపెర్నహూములోనే సుంకపు మెట్టు దగ్గర ఉన్న మత్తయిని యేసు పిలిచాడు. మత్తయి వెంబడిస్తున్నాడు. మత్తయి ట్యాక్స్ కలెక్టర్, సుంకరి. సుంకపు మెట్టు దగ్గర కూర్చుండేవాడు సుంకరి. ట్యాక్స్ కలెక్టర్ని సుంకరి అన్నారు. ఈ సుంకరి మిత్రులు, సుంకరితో పాటు మెనీ ట్యాక్స్ కలెక్టర్స్, 10వ వచనం మీరు గమనించాలి. సుంకరులు, సుంకరులను అన్నాడు. సుంకరులు అంటే ఇంగ్లీష్లో మెనీ ట్యాక్స్ కలెక్టర్స్. జీసస్ కాల్డ్ వన్ ట్యాక్స్ కలెక్టర్ టు ఫాలో హిమ్, but in the verse 10 there are many tax collectors reclining with Jesus Christ.
యేసుక్రీస్తు ప్రభువుతో అనేక మంది సుంకరులు కూర్చున్నారు. నా మాట జాగ్రత్తగా వినండి. ఒక సుంకరి ప్రభువును వెంబడిస్తే అనేక మంది సుంకరులు ఆయన యొద్దకు వచ్చినట్లుగా కనిపిస్తుంది. భారతదేశంలో ఈ సుంకరి వంటి వెంబడించు జనులు కావాలి. తాను యేసు నొద్దకు రావటమే కాదు, యేసు నొద్దకు అనేకులు తన వంటి వారిని నడిపించువారు కావాలి. దయచేసి గ్రహించండి. సుంకపు మెట్టు దగ్గర కూర్చుండేవాడు సడన్గా రిజైన్ చేశాడు ఉద్యోగానికి. అతని కొలీగ్స్ ఉంటారు, ట్యాక్స్ కలెక్టర్స్. వారు ఏమైందని అడుగుటానికి వచ్చారు. యేసును వెంబడిస్తున్న వాడు కుటుంబాన్ని వదిలి వెంబడించాడు. ఆ 12 మంది శిష్యుల్లో ఒకవేళ వీళ్ళు ఇంటికి వెళ్ళి ఉంటారు, ఎక్కడున్నాడమ్మా, ఎందుకు డ్యూటీకి రావటం లేదు అని. అయ్యా ఇంటికి రావటం లేదు, మరి ఎక్కడుంటున్నాడు? ఎవరో యేసట వెంబడించమన్నాడట, వదిలిపెట్టి వెళ్ళి వెంబడిస్తున్నాడు. నేను అనుకుంటాను వెతుక్కుంటూ వచ్చేసి ఉంటారు. యేసయ్య భోంచేస్తున్నారు, మత్తయి ఇంటిలోనే ఉన్నాడు, శిష్యుల్లో ఒకడు కదా. ఈ ట్యాక్స్ కలెక్టర్స్ అందరూ వచ్చి అక్కడ కూర్చున్నారు. సోదరుడా, సోదరి, శిష్యుని యొక్క ధర్మం ఏమిటో తెలుసా? అనేక మంది శిష్యులను చేయటమే. శిష్యులను పిలిచి యేసు చెప్పిన మహా ఆజ్ఞ, మీరు అనేకులను శిష్యులనుగా చేయండి, దాని కొరకు సర్వలోకానికి వెళ్ళండి, సువార్త ప్రకటించండి. కపెర్నహూములో సుంకపు మెట్టు దగ్గర కూర్చున్న వాడికి ఒక లిమిటేషన్ ఉంది. జాబ్ లిమిటేషన్, జ్యూరిస్డిక్షన్, ఉద్యోగ పరిధి ఉంటుంది. ఆ ఉద్యోగ పరిధిలోనే అతను ట్యాక్స్ కలెక్ట్ చేయాలి, ఇంకొక పరిధిలోకి వెళ్ళకూడదు. ఏలూరు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఏలూరు వరకే పరిమితం, గుడివాడ వెళ్ళకూడదు. కానీ ఈ సుంకరికి యేసయ్య అప్పజెప్పిన బాధ్యత అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద అట్మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్, భూదిగంతముల వరకు అతని జ్యూరిస్డిక్షన్ ఎక్స్పాండ్ అయింది. ఒక చిన్ని కపెర్నహూము పట్టణంలో ట్యాక్స్ వసూలు చేసే వ్యక్తికి విశ్వమంతా ప్రయాణం చేసి అధికారంతో కూడిన వ్యక్తిగా వెళ్ళి సువార్త ప్రకటించి జనులను ప్రభువు కొరకు సంపాదించి పరలోకానికి చేర్చే భాగ్యం ఈ మత్తయ్యకు ప్రభువు ఇచ్చాడు. సుంకపు మెట్టు దగ్గర ఉన్న మత్తయ్య ప్రభువును వెంబడించినప్పుడు అతని యొక్క కొలీగ్స్, ఫ్రెండ్స్, వారితో పాటు పాపులు అని వ్రాయబడింది. పాపులు అనే పదం వీళ్ళనే వాడేవాళ్ళు, సుంకర్లనే పాపులను వాడేవాళ్ళు. సమరిటన్స్ని కూడా పాపులుగా వాడారు. జెంటైల్ పీపుల్ని పాపులు అని పిలిచారు. ఇప్పుడు అస్పృశ్యులు అంటున్నారు, చూశారు, అట్లా అన్నమాట. చాలామంది ఇప్పటికీ కొన్ని జాతుల వారిని ముట్టుకోరు, మాట్లాడరు, మైలుగా భావిస్తారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేదు ఈ సంస్కృతి, భారతదేశంలోనే ఉంది. దౌర్భాగ్యం. మనిషిని మనిషి ముట్టుకోకపోవటం భయంకరమైన నేరం. అంటరానితనాన్ని నేరంగా మాట్లాడింది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆనాడు యేసు చెంత కూర్చున్న వారు పాపులు అని వ్రాయబడింది. యేసు పరిశుద్ధుడు, తన శిష్యులను పరిశుద్ధులనుగా తీర్చాడు. ఆ గుంపును విశ్లేషించండి. పరిశుద్ధులతో పాపులు కూర్చుండిరి అని చదువుకోవచ్చు మనం.
పరిశుద్ధులతో పాపులు కూర్చుండిరి. ఎట్లా సాధ్యం? పరిశుద్ధులు కూర్చుండనిచ్చిరి, అందుకే సాధ్యం. అర్థమవుతుందా? పరిశుద్ధులు కూర్చుండనిచ్చిరి. ఈ దృశ్యం పరలోకాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఒక పాపి ప్రభువు సన్నిధికి వెళ్ళటం ఎట్లా సాధ్యం? ప్రభువు అనుగ్రహించబట్టే సాధ్యం. అదే చెప్పాడు, నేను పాపులను పిలవటానికి వచ్చాను అని చెప్పాడు. యేసు పాపులంటే ఆయన ఎందుకు ప్రేమిస్తున్నాడు? చాలామంది అనుకుంటారు మేము పాపులం కాదంటారు. అట్లాంటి వారికి యేసుతో సంబంధం లేదు సుమా. మేము పాపులము కాము అన్న వారి కొరకు యేసు రాలేదు. మేము పరిశుద్ధులం అని చెప్పుకున్నవాడు తనను తాను మోసపుచ్చుకుంటున్నాడు. పరిశుద్ధుల కొరకు యేసు మొదటి రాకడలో రాలేదు, రెండవ రాకడలో వస్తాడు పరిశుద్ధుల కొరకు. మొదటి రాకడలో పాపులను రక్షించడానికి వచ్చాడు. అందుకే ఆయన పేరే యేసు. ఆయన పేరు యేసు, రక్షకుడు. ఆ కపెర్నహూములో ఆ ఇంట ఆ జనులు, ఆ సుంకరులు, పాపులు ప్రజల చేత, యూదా ప్రజల చేత తిరస్కరించబడిన గుంపు యేసు శిష్యులతో కూర్చున్నారు. మీకు విషయం తెలుసా? యేసు శిష్యులందరూ యూదులే. మరి వాళ్ళెట్లా కూర్చుండనిచ్చారు? దే వర్ ట్రాన్స్ఫార్మ్డ్. వారి బోధకుడు వారికి మాదిరి చూపగా వారు ఆ రూపాంతరము పొందారు. వారికి అట్టరానితనం లేదు. వారు యూదులే, కానీ పాపులతో కూర్చుండుటకు ఇష్టపడ్డారు, అభ్యంతరపడలేదు. మనం రక్షించబడిన వ్యక్తులంగా మరొక రక్షించబడవలసినటువంటి వ్యక్తిని తృణీకరించకూడదు. ఒక పాపిని విసర్జించరాదు, తృణీకరించరాదు. చేర్చుకున్నాడు యేసు, సంఘము చేర్చుకోవాలి. ఒక పాపి యొక్క రక్షణయే అంతిమమైన లక్ష్యం యేసునకు, సంఘానికి కూడాను. కనుక ఈ శిష్యులు అక్కడ కూర్చుని ఉన్నప్పుడు పరిసయ్యులు వాళ్ళని పిలిచారు. పరిసయ్యులు అంటే వాళ్ళు యూదులే. పరిసయ్యులు, సద్దూకయ్యులు రెండు గుంపులు యూదుల్లో ఉన్నారు. పునరుద్ధానం ఉందని నమ్మేవారు, లేదని నమ్మేవారు. ఈ పరిసయ్యులు ప్రభువు యొక్క శిష్యులను అడుగుతున్నారు, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడని శిష్యులను అడిగిరి. పితృపారంపర్యాచారము. మీ బోధకుడు పాపులతో ఎందుకు భోంచేస్తున్నాడు అంటే, బోధకుడు పాపులతో కూర్చోకూడదు, మాట్లాడకూడదు, భోజనం చేయకూడదు. ఇప్పటికీ అదే ప్రాక్టీస్. అర్థమవుతుందా? ఇప్పటికీ దైవజనులకు ఆ భావనే ఉంది. మనం త్రాగుబోతులతో మాట్లాడకూడదు, ఏ విధమైన మారు మనసు లేని స్థితిలో ఉన్న వ్యక్తులతో మాట్లాడకూడదనే భావనలో ఉంటున్నారు. కానీ యేసు చుట్టూతో తాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, జూదరులు చుట్టూతా వాళ్ళే ఉన్నారు. బట్ హీ ఈజ్ కంఫర్టబుల్. ఆయన సౌఖ్యంగా ఉన్నాడు. హీ నెవర్ హేట్ దెమ్. వాళ్ళని వ్యతిరేకించాలా, తృణీకరించాలా, అసహించుకోవాలా. వారితో చక్కగా నవ్వుతూనే మాట్లాడుతున్నాడు. లోపల ఒకటి బయట ఒకటి కాదు. సహోదరుడా, సహోదరి, నేటి బోధక వర్గం, నేటి వారి శిష్య బృందం పాపుల పట్ల ఎటువంటి అవగాహన, ఎటువంటి తీరు కలిగి ఉన్నారో పరీక్ష చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఏలూరు నగరంలో నేను కామన్ మెన్తో, అదర్ రిలీజియస్ పీపుల్తో
మింగిలైనంతగా ఎవ్వరు మింగిల్ కారు. అంతగా నేను వారితో కలిసి నడుస్తూ ఉంటాను. వారిని ప్రభువు మార్గములోనికి తీసుకుని రావటానికి మనము ప్రభువును వెంబడిస్తూ చూపించే మార్గమే వారికి సువార్తకు ఆధారం అవుతుందనేది నేను గ్రహించాను. అనేక నాన్ క్రిస్టియన్ గ్రూప్ పీపుల్ వారిని నేను కలిసి మాట్లాడుతుంటాను, వారు నన్ను కలిసి మాట్లాడుతుంటారు. సోదరుడా, సోదరి, కనికరమనే కోరుచున్నాను. ప్రభువు కనికరం కోరుతున్నాడు, మెర్సీని కోరుతున్నాడు. నాట్ ద జడ్జిమెంట్, నాట్ ద సాక్రిఫైస్. బలులు కాదు ఆయన కోరుతాంది. ప్రభువు ప్రేమ కోరుతున్నాడు. ప్రభువు తీర్పును కోరడు. తీర్పు చేస్తాడు, అయితే ఆయన తీర్పు కోరడు, చేయాల్సింది కనుక చేస్తాడు అంతే. హీ మస్ట్ పనిష్ ద సిన్, అందుకు చేస్తాడు. బట్ హీ కంటిన్యూస్లీ లవింగ్ సిన్నర్స్. స్థిరంగా ఆయన ప్రేమను పాపుల పట్ల కొనసాగిస్తూనే ఉంటాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆయనే జవాబు చెప్పాడు. ప్రశ్న శిష్యులను అడిగితే బోధకుడు జవాబిస్తున్నాడు. గ్రహిస్తున్నారా? శిష్యుల యొద్ద ఏమున్నది జవాబు? ఆయన్నే అడగండి, అయ్యా మీరు పొండి అనాలి. అంతకంటే ఉంది లేదు, మాకు ఆ భేదం ఏమి లేదని చెప్పాలి. కానీ యేసు దానికి కాంపిటెంట్ ఆన్సర్ ఇవ్వటానికి, ఆ జవాబు చెప్పడానికి యేసు పరిపూర్ణమైన హక్కు, అధికారం గలవాడు. అందుకనే వారిని చూసి మాట్లాడుతున్నాడు. రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా. నిజమే, ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు ఎందుకండి? వైద్యుడు అక్కర్లేదు, రోగికి వైద్యుడు కావాలి. చాలామంది క్రైస్తవులు రోగం వచ్చినప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళటం లేదు. ఈ మాట చదివి దేవుని చిత్తాన్ని గ్రహించండి. రోగికి వైద్యుడు అవసరము. సమాజంలో వైద్యాన్ని వృద్ధి చేసింది ప్రభువే, వైద్యులకు జ్ఞానం ఇచ్చింది ప్రభువే, మనుషుల పట్ల కృప చూపించటానికి మందులను ఇచ్చింది దేవుడే. సోదరుడా, సోదరి, ఆయన కనికరాన్ని కోరుతున్నవాడు, బలిని కోరడు. నేర్చుకోండి. కొందరు మాకు డివైన్ హీలింగ్ కావాలని చెప్పి లోపల కూర్చుండిపోతున్నారు. మంచిది. మా తల్లిగారు అస్వస్థతతో మంచం మీద ఉన్నారు, ప్రార్థించండి. ఆమె కొరకు మేము సేవకులం అందరం కలిసి గట్టిగా ప్రార్థన చేశాం. చాలా బాగా గంభీరంగా ప్రార్థించాం. ఇక మేము ప్రార్థన చేశాం కదా అని చెప్పి మందులు వేయకుండా ఉండాలా? రోగికి వైద్యుడు కావాలను, ఆరోగ్యవంతుడికి అక్కర్లేదు. ప్రభువు చెప్పిన మాట కావలను గదా అన్నప్పుడు గాడ్ యాక్సెప్టెడ్ దట్. అవును అని ఆయనే ఒప్పుకొని మిగతా వాడితో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయనే కదా వైద్యుడు. ఆయన గాయం చేసేవాడు, గాయం కట్టేవాడు. కనుక వైద్యులను ఇచ్చింది ఆయనే. అమ్మకు మేము చక్కటి వైద్యం చేయిస్తున్నాం. సోదరుడా, సోదరి, వైద్యమును నిరాకరించవద్దు. ప్రభువు కనికరాన్నే కోరేటువంటి దేవుడు. చాలామంది అపోహలు, సరిగా బైబిల్ ఇంటర్ప్రిట్ చేసుకోలేకపోతున్నారు. వీటిలోనే నేను హౌ టు ఇంటర్ప్రిట్ ద బైబిల్ అనేవి అక్కడక్కడ చెబుతూ ఉంటాను. జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండండి. దేవుని వాక్కు చెబుతున్న మాట, నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అనే వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి. అద్భుతం అండి, అద్భుతం. నేను వెంటనే ఈ ప్యాసేజ్ చదువుతున్నప్పుడు నా పెన్ను తీసుకుని
మీరు వెళ్ళి నేర్చుకోండి అనేది అండర్లైన్ చేశాను. ఎవరితో చెప్తున్నాడు? మహాతలపండిన శాస్త్ర మేధావులతో మాట్లాడుతున్నాడు. తల పండింది అనుకున్నారు కానీ తలకెక్కలేదు సుమా. తల పండింది అనుకున్నారు కానీ తలలో వాక్య భావన లేదు. తలలో వాక్య భావన లేదు. చాలామందికి వాక్యం కంటత, కానీ హృదయంలో లేదది, మెదడులో ఉండిపోయింది. అది హృదయంలోకి వెళ్ళాలి పని చేయాలంటే. నోట్లో ట్యాబ్లెట్ ఉంటే కుదరదు, ఉదర భాగానికి వెళ్ళి పని చేయాలి. అది చాలామంది బుక్కిష్ నాలెడ్జ్ పెంచుకుంటున్నారు. యూ నీడ్ ద ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్. నీకు కావాల్సింది అనుభవ జ్ఞానం కావాలి, బుర్రలోకి ఎక్కిన జ్ఞానం కాదు. సోదరుడా, సోదరి, బైబిల్ కంటత కాదు కావాల్సింది, హృదయంలో బైబిల్ నివాసం కావాలి. ఆ వాక్యం సజీవంగా కదులుతున్నదై నిన్ను కదిలించేదై ఉండాలి. వాక్యం రోజు వింటున్నదే, కానీ వెళ్ళి నేర్చుకోండి అన్నాడు. For I came not to call the righteous but sinners. I desire mercy and not the sacrifice. Go and learn what this means. Go and learn. Go and learn. ఇవాళ నాకు చక్కటి బోధ దొరికింది. ఏమిటంటే, go and learn. Before you preach, you must go and learn. చూడండి, అద్భుతం. నేర్చుకోండి అన్నాడు, వినండి అనలేదు, తెలుసుకోండి అనలేదు, నేర్చుకోమన్నాడు. ఇట్స్ ఎ ప్రాక్టికల్ థింగ్. ఇట్స్ ఎ ప్రాక్టికల్ థింగ్. యూ నీడ్ టు వర్క్ ఇట్ అవుట్. నువ్వు దాన్ని పనిచేసి నేర్చుకోవాలి, అనుభవించి నేర్చుకోవాలి. మోటార్ సైకిల్ మెకానిజం ఉంది. పుస్తకంలో ఉన్నవన్నీ చెప్పేస్తే సరిపోతుందా? మోటార్ బైక్ పెట్టుకొని అది రిపేర్ ఏమిటో దగ్గరుండి చేసి చూపించాలి. ఒక హౌస్ కన్స్ట్రక్షన్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ పుస్తకాలు చెప్తే సరిపోతుందా? వాళ్ళు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్కి వెళ్ళాలి. ఒక వైద్యుడు ఉన్నాడు, పుస్తకాల్లో చెప్పేస్తే ఆపరేషన్ చేసేస్తారా? ఫీల్డ్ ఎక్స్పీరియన్స్కి వెళ్ళాలి, థియేటర్కి పోవాలి, సర్జరీస్ చూడాలి. కనుక ప్రతిదీ మనం నేర్చుకోవాలి. యూ మస్ట్ లెర్న్. ఇప్పుడు నేను క్రొత్తగా హిందీ బైబిల్ తెచ్చుకున్నాను. భారతదేశంలో అత్యధిక శాతం హిందీ తెలిసిన వారు కదా భాష, అందుకే హిందీ బైబిల్, పవిత్ర బైబిల్ తెచ్చాను. యోహాను సువార్త గట్టిగా చదవటం ప్రారంభించాను. గుడించుకొని చదువుతున్నాను. ఎప్పుడో 10వ తరగతిలో మానేశాం కదా హిందీ చదవటం. గట్టిగా చదువుతున్నాను. ఆ తర్వాత ఈజీగా చదవగలుగుతున్నాను. ప్రభు చిత్తం అయితే మీకు కూడా నేను వాక్యం చెప్పేటప్పుడు ఇంగ్లీష్ బైబిల్తో పాటు హిందీ బైబిల్ కూడా చదువుతాను. మీకోసమే కాదు, నా కోసం కూడా నేర్చుకోవడానికి. నువ్వు వెళ్ళి నేర్చుకో. వెరీ గుడ్ లెసన్ ఫర్ అస్. వాక్యం తెలిసి ఉండటం కాదు, వాక్యాన్ని నేర్చుకోవాలి. యు నీడ్ టు ప్రాక్టీస్ ఇట్. చేసి చూడు. ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది. 10 మంది చెప్తారు ఈ మాట, కానీ ఎంతమంది ఇస్తూ పొందుతున్నారు? అడుగుడు ఇవ్వబడును అంటే మహా ఆసక్తి మనకి, ఖర్చు లేని పనిని. కానీ అదే ప్రభు చెప్పాడు, ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది. ఏ కొలత కొలిస్తే ఆ కొలతే. కాబట్టి వాక్యాన్ని నేర్చుకోండి. ఇవాళ వాక్యాన్ని నేర్పించట్లా, స్వస్థతలో గోలగోలు చేస్తున్నారు. ఆరాధనలు అని చెప్పి రక్షణ పొందని వాళ్ళందరూ చేతులెత్తి నాట్యాలు చేసేస్తున్నారు. ఇట్స్ నాట్ ద క్రిస్టియానిటీ. అది క్రైస్తవ్యం కాదండు. గట్టిగా చెప్పండి అట్లాంటి వాళ్ళు కనపడితే. ఒకవేళ గుంపులుగా కూర్చొని ఉండొచ్చు జనం, బట్ గాడ్ ఈజ్ నాట్ వరీడ్ అబౌట్ దెమ్. దేవునికి వాళ్ళంటే లెక్కలేదు. సోదరుడా, సోదరి, వాక్యాన్ని వెళ్ళి నేర్చుకోండి. ఒక యువక బోధకుడికి నేను ఈ మాట చెప్పాను, యు గో అండ్ లెర్న్ విత్ యువర్ ఫాదర్. నీ తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగి నేర్చుకోవా సేవ ఎట్లా చేయాలో. సోదరుడా, సోదరి, దేవుని వాక్కు చెబుతున్న మాట, యు గో అండ్ లెర్న్ ద వర్డ్. అనుభవంలో నేర్చుకోవాలి. ప్రభువు కనికరాన్ని కోరుతాడు.
తీర్పును కోరేటువంటి వాడు, బలిని కోరేవాడు కాడు. ఆయన పాపులని పిలవటానికి వచ్చాడు. ఎష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ కావాలి నీకు. రక్షణ నిశ్చయత రావాలి నీ హృదయంలో. గుర్తెరుగు, యేసు నీ కొరకే వచ్చాడు. నువ్వు పాపివని గుర్తెరిగితే నీ కొరకే యేసు వచ్చాడని నీకు అర్థమవుతుంది. యేసు గనక మొదటి రాకడలో పాపుల నిమిత్తం రాకపోతే, డైరెక్ట్గా జడ్జిమెంట్కే వస్తే, భూమి మీద ఒక్క మనిషి కూడా పరలోకానికి వెళ్ళేవాడు మిగలడు. ఇది గుర్తుపెట్టుకోండి. మనుషులు అందరూ పాపం చేశారు. ఒక్క మానవుడు కూడా మినహాయింపు లేదు. అందరూ పాపం చేశారు. అందరూ నరకానికి వెళ్ళాల్సిందే. ప్రయోజనం ఏమిటి? మనుషులందరినీ సృష్టించి నరకానికి పంపటానికా ప్రభు ప్రణాళిక? కాదు. ఎఫెసీ 1:6 చదవండి, గ్రహించండి. జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తునందు మనలను తనలో చూచుకున్నాడు. దట్ ఈస్ ద ఇటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్. ఆ గుంపు కొరకే ఈ యొక్క లోకాన్ని అనుమతించాడు. ఇప్పుడున్నటువంటి ప్రజలు, ప్రభుత్వాలు, వారి వ్యవహారాలు, వారి పనితీరులు, వారి పాపపు చర్యలు అన్నీ చూస్తూనే ఉన్నాడు. మనుషులు, వారి పద్ధతులు, వారి మతములు, వారి విశ్వాసాలు, వారి హృదయ వాంఛలు అన్నీ చూస్తున్నాడు. ఎందుకు ఓపిక పడుతున్నాడో తెలుసా? ఒక గుంపు బయటికి రావాలి. మీకు విషయం చెబుతాను. కుటుంబంలో స్త్రీలు పెరుగు తోడుబెట్టిన తర్వాత పైన వెన్న తీసి ఓ పక్కన పడేస్తూ ఉంటారు ఫ్రిడ్జ్లో. కొద్ది రోజులు డిపాజిట్ అయిన ఆ వెన్న ముద్దలు, ఆ మేగడ ముద్దలు తీసి చిలకటం ప్రారంభిస్తారు. ఎంత ఓపికగా చిలుకుతూ ఉంటారో వాళ్ళకు తెలుసు. చిలుకగా చిలుకగా వెన్న ముద్ద వెలుపడికి వచ్చేస్తుందని. ఎందుకు అస్తమానం అట్లా చేస్తూనే ఉంటారు అనిపిస్తుంది చూసేవాళ్ళకి. కానీ చివరికి అర్థమవుతుంది ఏమిటంటే, వెన్న అదే నీళ్లల్లో నుండి వెలుపటికి తీస్తారు వాళ్ళు. దట్స్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్ టుడే. ఇవాళ జరుగుతోంది ఏమిటో తెలుసా? దేవుడు ఆ వెన్న ముద్ద తీయటానికే చిలుకుతున్నాడు, లోకంలో సమయాన్ని ఇస్తున్నాడండి. ఈ లోకంలో ప్రభువు మనుషులందరినీ కూడా ఎందుకు అనుమతిస్తున్నాడు? వారి వారి ఇష్టానికి ఆయన చిలుకుతున్నాడు. సువార్త ప్రకటన అనేటువంటి కవ్వంతో చిలుకుతున్నాడు. వెన్న ముద్దవైతే నీవు, ఆయన ప్రణాళికలో ఉన్నవాడు అయితే నువ్వు వచ్చేస్తావు బయటికి. లేకపోతే ఆ తర్వాత ఏం చేస్తారు? వెన్న ముద్ద తీసిన తర్వాత ఆ మజ్జిగ నీళ్ళని ఏం చేస్తారు? ఎవడన్నా తాగుతాడా? బయట పారేస్తాడు, అగ్నిగుండంలో వేస్తాడు. ఆయన గొప్ప మంత్రి అనో, గొప్ప ప్రధాననో, గొప్ప నాయకుడనో, గొప్ప మిలియనీరనో, గొప్ప ఇండస్ట్రియలిస్ట్ అనో, గొప్ప సైంటిస్ట్ అనో, గొప్ప వేదాంతనో, గొప్ప తత్వవేత్తనో కాదు. హీ నెవర్ కేర్స్ దెమ్. మీరెవరో నాకు తెలియదు, పొమ్మంటాడు. ఒకవేళ హ్యూమన్ ఇన్వెన్షన్స్ చేశాం, మేము చాలా గొప్ప గొప్ప కార్యాలు కనుక్కున్నాం, గొప్ప గొప్ప ఫిలాసఫీలు చెప్పాం, గొప్ప సిద్ధాంతాలు ప్రతిపాదించాం, గొప్ప ఆనకట్టలు కట్టాం, గొప్ప రోడ్లు వేసాం అంటే పరలోకం ఇచ్చేయటానికి గాడ్ ఈజ్ నాట్ ఎ ఫూల్. అర్థమవుతుందా సోదరుడా, సోదరి? నువ్వేం చేసావు కాదు, నువ్వేమై ఉన్నావు అది ప్రభువు చూస్తున్నాడు. ఆయన కనికరాన్ని కోరుతున్నాడు. ఒక పాపివై ఉండి మరొక పాపి పట్ల నువ్వే కనికరం చూపించలేకపోతే ఇంకెవరు కనికరం చూపిస్తారు? మత్తయి మారితే మత్తయి యొక్క కాంటెంపరరీస్, కొలీగ్స్, ఫ్రెండ్స్ యేసు ఉన్న చోటకు వచ్చి కూర్చున్నారు. మరి నీ వలన ఏం జరుగుతోంది? నా వలన ఏం జరుగుతోంది? సోదరుడా, సోదరి, నీవు అగ్ని వంటి వాడుగా మారుతావయ్యా. నువ్వు రక్షించబడితే నీ చుట్టూ చెదజారటానికి వీల్లేదు. నీవు అనేకులకు వెలిగించే దీపంగా మారాలి. నిన్ను ప్రభువు కోరుకున్నాడు. ప్రభు ఈ లోకంలో వెలిగాడు, నిన్ను వెలిగిస్తాడు. నీవు చీకటిలో ఉన్న మనుషులకు త్రోవ చూపేవాడివి కావాలి. త్రూ యువర్ లైఫ్, నాట్ బై యువర్ వర్డ్.
నీ మాటతో కాదు, నీ జీవితం ద్వారా త్రోవ చూపాలి. ప్రార్థన చేస్తాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రభువు వందనాలు. వాక్యాన్ని మేము వెళ్ళి నేర్చుకోవటానికి సహాయం చేయము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడనే యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.